ఈరోజు కుటుంబ సభ్యులు సమర్పించు విన్నపాలు. మణియమ్మ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, కుటుంబ దైవాశీస్సుల కొరకు. పి భవాని కుటుంబ సమస్యలు తీరినట్లుగా. కిరణ్ కుమార్ కుటుంబంపై దైవాశీస్సుల కొరకు. రాకేష్ కళ్యాణి సంతానవరం కొరకు. బాలరాజు కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు. వి రమేష్ బాబు కీర్తి సంతానవరం కొరకు. కె సుధాకర్ రావు కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యం, పిల్లల చదువులు, బుజ్జమ్మ ఆరోగ్యం కొరకు. సాయి ప్రకాష్ నిఖితలకు వివాహం ఘనంగా జరిగినందుకు కృతజ్ఞతగా. శాలిని త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత కొరకు. ఎల్ పూజ జన్మదిన దీవెనలు, జాబులో దేవుని సంరక్షణ, మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు సమర్పించేవారు బాల ప్రభావతి. నోయల్ జూడ్ క్యాథరిన్ నా సంతానవరం. నోయల్ జూడ్ జాబ్లో ప్రమోషన్ కొరకు, ఆరోగ్యం కొరకు. టి జాన్ రాజ్ కుటుంబం కృతజ్ఞతగా. శివకుమారి కుటుంబం కృతజ్ఞతగా. నియాన్ హాస్పిటల్ నుండి త్వరగా బయటికి రావాలని, త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థ, ఆరోగ్యం, దీర్ఘాయుష్ కొరకు. ముక్కులు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థ, మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు. స్వప్న శ్రీనివాస్ స్వాతి మంచి ఆరోగ్యం కొరకు. ఒక వ్యక్తి తలంపు ప్రకారం కుటుంబంపై ఉన్న పూర్వీకుల పాపశాప నుండి విడుదల, సకల బంధకాల నుండి విడుదల కొరకు. నిర్మలా కుటుంబం సకల బంధకాల నుండి విడుదల, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థ, పిల్లల బంగారు భవిష్యత్తు, కుటుంబంపై దేవుడు తన దీవెనను మెండుగా కురిపించినట్లుగా. జేఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ మరియు బిల్డర్స్ వ్యాపార అభివృద్ధి కొరకు. హెలెన్ మంచి ఆరోగ్యం కొరకు. పెటీషా త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థ కొరకు. దివ్యవాక్యేంద్రంలో సేవ్ చేస్తున్న గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి రాకపోకలేని దేవుని సంరక్షణ, కాపుదల కొరకు. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా, అనేక మందికి మేలులు, స్వస్థతలు, అద్భుతములు, ఆశీర్వాదములతో నింపబడినట్లుగా అభిషేకం కొరకు. గంటా తెరీసా కుటుంబం దేవునికి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం. ఉజ్వల సాత్విక్ మంచి ఆరోగ్యం, చదువుల కొరకు. సోని సుదర్శన్ కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యం, ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ కావాలని, బీదర్కి ట్రాన్స్ఫర్ వచ్చినట్లుగా. దివ్యా కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్, పనిచేసే సిబ్బంది, ప్రార్థన వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచయను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా. ఆదూరి శిరీషకి మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా. చేయబోతున్న ప్రతి పనిలో దేవుని సహాయం. నవీన్ మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. జయప్రకాష్ మంచి జీవిత భాగస్వామి కొరకు. డి అజయ్, శ్యామ్ సుందర్, విజయ్, సంజయ్ మంచి ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. సౌమ్య ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. మక్కెన శౌర్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత. మహిమ ఇంజనీరింగ్ బిల్డింగ్ షాప్ అభివృద్ధి, పిల్లల బంగారు భవిష్యత్తు, గవర్నమెంట్ ఇల్లు శాంక్షన్ అగునట్లుగా. జెట్సన్ మంచి జీవిత భాగస్వామి కొరకు. సరళ థైరాయిడ్ కాళ్ళ నొప్పుల నుండి సంపూర్ణ స్వస్థత. పుల్లారావు భూలక్ష్మికి మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు. థోమస్ మాస్టర్ త్వరగా నడవాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, దైవాశీస్సుల కొరకు. సంగీత అవినాష్కి సంతానవరం దయచేయాలని, పునీత అంతోని వారి పేరట పూజ. అంతోనికి యూకేలో జాబ్ రావాలని, దైవాశీస్సుల కొరకు. ఈ విన్నపాలని ప్రభుకు సమర్పించుకుందాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా మీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా మీకేనయ్యా. తండ్రి దేవా మీకేనయ్యా. తండ్రి దేవా మీకేనయ్యా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా మీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా మీకేనయ్యా. తండ్రి దేవా మీకేనయ్యా.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఫాదర్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యొక్క దివ్యబలిలో మనము ప్రత్యేకంగా మన సెంటర్లో పనిచేసిన డీకన్ కార్తీక్ కోసం ప్రార్థించుకుందాం. ఈరోజు బ్రదర్ గారు, డీకన్ గారు గురు పట్టాభిషేకం పొందబోతూ ఉన్నారు. ఆయనతో పాటు ఇంకొక డీకను వినోద్, మా సంస్థకు చెందిన వ్యక్తి, అదేవిధంగా పవిత్రాత్మ సంస్థకు సంబంధించిన హోలీ స్పిరిట్కి సంబంధించి సంస్థకు చెందిన ఒక డీకన్ గారు, ముగ్గురు కలిసి ఈరోజు గురు పట్టాభిషేకం పొందబోతూ ఉన్నారు. దేవాతి దేవుడు వారిని ఆశీర్వదించాలని, ఆయన యొక్క పిలుపు ద్వారా దేవుడు ఇచ్చిన యొక్క పిలుపును ఆయన దృఢపరుస్తూ వారికి ఆయన యొక్క కృపావరాలను కుమ్మరించాలని వారి ద్వారా దేవుడు ఎంతోమందికి దీవెనలు, ఆయన యొక్క సువార్తను ప్రచారం చేయగల శక్తిని దేవుడు వారికి ప్రసాదించాలని, ఈ యొక్క సాంగ్యమంతా సక్రమంగా జరిగే విధంగా వారు ఏర్పాటు చేసుకున్న ప్రతిని పనిని దేవుడు ఆశీర్వదించి అన్ని విధాలుగా దేవుని ఆశీస్సులతో ఈ యొక్క గురు పట్టాభిషేక మహోత్సవ సాంగ్యం అంతా సక్రమంగా జరిగి అందరూ సంతోషంగా వారి కోసం ప్రార్థించి దేవుని దీవెనలు పొందుటకై మనము ఈ దివ్యవెల్లో ప్రార్థించుకుందాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకు 2 విషయాలను తెలియచేస్తూ ఉన్నవి. మొదటిది, దేవుని యొక్క ప్రతిరూపము యేసు ప్రభువే. ఆయన ద్వారా మనం అన్ని కృపావరాలను పొందుతున్నామని మొదటి పట్టణం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. మరి రెండవ విషయము, కాలము సమీపించినది, హృదయ పరివర్తన చెందుడు, సువార్తను ప్రకటించాలని యేసు ప్రభు మొదటిగా ఆయన యొక్క ప్రథమ శిష్యులను ఎన్నుకొని ఉన్నారు. మరి అదేవిధంగా ఈనాటికి నిన్ను నన్ను మనందరినీ ఎన్నుకొని ఆ యొక్క కార్యక్రమానికి మనల్ని కూడా పిలుస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే శిష్యులు ఆయన యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి అన్నిటినీ వదిలి ఆ యొక్క సువార్త ప్రేషిత కార్యంలో వారు జీవించి దేవునికి సాక్షులుగా నిలబడ్డారో, అదేవిధంగా మనం కూడా మనకు తగిన విధంగా మన జీవితంలో మన యొక్క వాక్కు, కార్యక్రమాల ద్వారా, క్రియల ద్వారా దేవునికి సాక్షిగా జీవించడానికి ప్రయత్నించాలి. మరి ఈనాటి ఈ యొక్క దివ్య బలిలో ప్రత్యేకంగా ఈ యొక్క పూజను కొనియాడుతున్నటువంటి కుటుంబాల కోసము, వారి యొక్క తలంపుల కోసం, వారి యొక్క ఉద్దేశానుసారం కోసము, అదేవిధంగా వారికి దేవాతి దేవుడు వారికి కావలసిన సర్వ ఆశీర్వాదాలను ప్రసాదించి వారికి తగిన విధముగా దేవుని యొక్క సహాయాన్ని అందించి వారిని దీవించాలని ప్రార్థించుకుంటూ, అదేవిధంగా మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన వారిని ప్రత్యేకంగా గుర్తించుకొని ఆ యొక్క వ్యక్తి కోసము, ఆ యొక్క కుటుంబం కోసం ప్రార్థించుకుందాం. దేవాతి దేవుడు ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా మన యొక్క విన్నపాలను స్వీకరించి తగిన విధంగా మనందరికీ ఆయన దీవెనలు, ఆశీస్సులు మనకు పంచాలని మనము ప్రార్థించుకుంటూ దేవాతి దేవుణ్ణి వేడుకుందాము. ఈ యొక్క దివ్య బలిలో మనందరము యోగ్యులమౌటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతకు నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవనకు చేర్చునుగాక.
పరితపించు హృదయాలను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పిత కుడి పక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సమక్షంలో నిలిచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనలను ఆ దయతో ఆలకింపు. నీ చిత్తమును మేము తెలుసుకొని దానిని ఆచరణ యందు పెట్టుటకు కావలసిన ధైర్యమును విశ్వాసమును కలిగిందుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ కడపటి రోజులలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. మొదటి పట్టణము హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 1వ అధ్యాయము వచనములు 1 నుంచి 6 వరకు. గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను. కానీ ఈ కడపటి రోజులలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను. ఆ కుమారుడు దేవుని మహిమ తేజస్సుగా అతని మూర్తిమంతమైన ప్రతిరూపముగా ఉన్నాడు. శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడిగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తి చేసిన పిదప పరలోకమున సర్వశక్తిమంతుడగు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంత ఘనమైన నామమును పొందెనో వారికంటే అంతా ఘనుడు. ఎట్లనా, నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినైతిని అని దేవుడు తన దూతలు ఎవరితోనైనా పలికి ఉండెనా? అట్లే నేను ఆయన తండ్రి నగుదును, ఆయన నా కుమారుడగును అని దేవుడు ఏ దూతతోనైనా చెప్పియుండెనా? దేవుడు తన ప్రథమపుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను పూజింపవలెను అని చెప్పుచున్నాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవవాక్కువై వెలసితివి, ధరణియందు అరుదించితివి. దివ్య ఆత్మను ఇచ్చితివి, జీవజలము కురిపించితివి. జీవవాక్కువై వెలసితివి, ధరణియందు అరుదించితివి. దివ్య ఆత్మను ఇచ్చితివి, జీవజలము కురిపించితివి. మార్గము సత్యము జీవము నీవై మమ్ముల నడిపింప యేసు రాజా. మార్గము సత్యము జీవము నీవై మమ్ముల నడిపింప క్రీస్తు రాజా. నీకే మహిమా, నీకే ఘనత, నీకే మహిమా, నీకే ఘనత. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనము నుండి 20వ వచనం వరకు. గాస్పెల్ ఆఫ్ సెయింట్ మార్క్ చాప్టర్ 1 verses from 14 to 20.
యోహాను సెర్సాల్లో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. యేసు గలిలయ సరస్సు తీరమున వెళ్ళుచుండగా వలవేసి చేపలు పట్టు సిమోనును అతని సోదరుడు ఆంద్రేయును చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టు జాలరుగా చేసెదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచి పెట్టి ఆయనను వెంబడించిరి. అచట నుండి యేసు మరికొంత దూరము వెళ్ళి పడవలో వలలను బాగు చేసుకొనుచున్న జబదాయి కుమారుడగు యాకోబును అతని సోదరుడు యోహానును చూచి వెంటనే వారిని పిలిచెను. వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందాక నేను చెప్పినట్లు ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకు 2 విషయాలను తెలియచేస్తున్నవి. మొదటిది, మొదటి పట్ల మనం చూస్తూ ఉన్నాము, దేవుని యొక్క ప్రతిరూపం యేసు ప్రభువే. ఆయన ద్వారా మనందరము కృపా వరాలను పొంది ఉన్నామని ఎంతో చక్కగా వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నది. మరి మానవ అభివృద్ధిని మనము పరిశీలించినట్లయితే ఈనాడు మనం ఎన్నో రంగాల్లో చాలా అభివృద్ధి చెంది ఉన్నాం. మానవ మేధస్సు ఎంతో శక్తివంతంగా ఉన్నతంగా పనిచేస్తూ ఉంది. ఈనాటి మనము సైన్సు టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి పదంలో మనం ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉన్నాము, కొత్త సిద్ధాంతాలను నేర్చుకుంటూ ఉన్నాము. మానవ అభివృద్ధి ఎంత స్పీడ్గా వెళ్తుందంటే అది మన ఊహకు కూడా అందటం లేదు. మరి అలాంటి మానవ మేధస్సుకు ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని విషయాలు ఇంకా మన ఊహకు అందకుండా ఉన్నవి. కొన్ని విషయాలు అవి ఎంత ఆలోచించినప్పటికీ అవి మనము పూర్తిగా అవగాహన చేసుకోలేము. మరి అలాంటి వాటిలో మరి ముఖ్యముగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క వ్యక్తిత్వం. దేవుడు, మనమెవరము ఇంతవరకు దేవుణ్ణి చూడలేదు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనకు ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు, కానీ తండ్రి వక్షస్థలమున ఉన్న జనికైక దేవుడే ఆయనను ఎరుకపరిచెను. ప్రైజ్ ది లార్డ్. వాక్యము ఎంతో క్లియర్గా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. మనం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ మానవ జాతి మనం ఎవరము దేవునిగా చూడలేదు. మరి ఎవరిని చూసాం? మనము దేవుని ప్రతిరూపమైన యేసు ప్రభువును మనము చూసి ఉన్నాము. అందుకే నాటి మొదటి పఠనం మనకు ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఇబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము మనము చూస్తూ ఉన్నాము. ఆ యొక్క వాక్యములో ఈ విధంగా సెలవిస్తూ ఉంది. 3వ వచనము మనము చూసినట్లయితే ఇబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం. ఆ కుమారుడు దేవుని మహిమ యొక్క తేజస్సుగాను అతని అచ్చమగు ప్రతిరూపముగా ఉన్నాడు.
శక్తిగల తన వాక్కుచే శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తి చేసిన వాడై పరలోకమున సర్వశక్తిమంతుడగు పరలోక సర్వశక్తిమంతుడగు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వాక్యం ఎంతో క్లియర్ గా మనకు తెలియచేస్తూ ఉంది. దేవుణ్ణి మనము చూడలేదు, కానీ దేవుని యొక్క ప్రతిరూపమైన యేసు ప్రభువును మనం చూసి ఉన్నాము. ఆయన యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాము. ఆయన యొక్క ప్రేరణ మనము పొందుతూ ఉన్నాము. ఆయన ఇచ్చిన యొక్క వాక్యాన్ని, సువిశేష సందేశాన్ని మనము విశ్వసిస్తూ జీవిస్తూ ఉన్నాము. మరి అందుకే ప్రభు తెలియచేస్తూ ఉన్నారు, గతమున దేవుడు పెక్కుమార్లు అనేక విధాలుగా మానవులతో మాట్లాడినప్పటికీ చివరిగా ఆయన యొక్క కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రేమన సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభువును నమ్మిన మనము ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క కృపా వరాలను మనము పొందుకుంటూ ఉన్నాము. అందుకే వాక్యము సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవము పొందుటకై అట్లు చేసెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు దేవుని యొక్క ప్రతిరూపం. యేసు ప్రభువులో దేవుని మనం చూసుకుంటూ ఉన్నాం. ఆయన నమ్మిన వ్యక్తి దేవుని ద్వారా అన్ని విధాలుగా ఆశీర్వదింపబడతారని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అదేవిధంగా యేసు ప్రభు స్వయంగా పలుకుతూ ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము ఈ యొక్క సెకండ్ పార్ట్లో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో బి 2వ సగం భాగం తర్వాత, నేను యేసు ప్రభు పలుకుతూ ఉన్నారు, నేను జీవం ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నానని యేసు ప్రభువే స్వయంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని సమృద్ధిగా జీవముతో నింపటానికి ఆయన వచ్చి ఉన్నారని, దేవుని యొక్క కృపావరాలను మనపై కుమ్మరించడానికి వచ్చి ఉన్నారని ఎంతో చక్కగా వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. దేవుడు మనతో ఉన్నాడు. క్రిస్మస్ రోజు మనము ఎంతో గొప్పగా చాటి చెప్పాము. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుని యొక్క మహిమతో నింపబడ్డాను, దేవుణ్ణి విశ్వసించినట్లయితే అన్ని సాధ్యము అనే ఆలోచనతో మనం ముందుకు పోయినట్లయితే దేవుని యొక్క మహిమను, ఆయన యొక్క గొప్పతనాన్ని మన జీవితాల్లో స్వయంగా మనమే చూస్తాము. మన ద్వారా దేవుడు ఆయన యొక్క కృపలను ఇతరులకు పంచుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని ఆ యొక్క యేసు ప్రభువును విశ్వసించినట్లయితే మనము ఆయన యొక్క వరాలను పొందుతామని ఎంతో చక్కగా వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నాటి అదేవిధంగా యోహాను గ్రంథము 20వ అధ్యాయము 31వ వచనము, ఈ యొక్క బైబిల్ గ్రంథము నూతన గ్రంథము, సువిశేష గ్రంథాలు ఇవన్నీ రాయబడింది ఎందుకోసం అనేది ఎంతో చక్కగా యోహాను సువార్తికుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 20వ అధ్యాయము 31వ వచనము, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, యేసు
దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును ఈ విశ్వాసము ద్వారా మీ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతో చక్కగా ఈ యొక్క వాక్యాలన్నీ మనకు తెలియచేస్తూ ఉన్నవి. యేసు ప్రభు స్వయంగా దేవుని యొక్క ప్రతిరూపము. ఆయనను విశ్వసించినట్లయితే జీవాన్ని సమృద్ధిగా పొందుతాము. దేవుని యొక్క దీవెనలు మనము నిండుగా పొందుతామని ఎంతో చక్కగా వాక్యాలు మనకు తెలియచేస్తూ ఉన్నవి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యొక్క దేవుని విశ్వసించిన పొందిన యొక్క ఆశీస్సులతో మనము ఏమి చేయాలి అనేది ఈ యొక్క రెండవ అంశం మనము ధ్యానించబోతున్నాము. అది యేసు ప్రభు తన యొక్క సువార్త ప్రచారణకై ఆయన ప్రథమ శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నారు. ఈనాడు సువిశేష పాఠంలో మనము ఇన్ని ఉన్నాం. చేపలు పట్టేవారిని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. మరి ఎందుకు దేవుడు ఆ కాలంలో యేసు ప్రభు ఉన్నప్పుడు ఎంతోమంది రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, గొప్ప గొప్ప పండితులు ఉన్నారు, మహా విద్వాంసులు ఉన్నారు. అయినప్పటికీ యేసు ప్రభు తన ప్రేషిత కార్యాన్ని ఒక సామాన్యమైన జనము చేపలు పట్టే వారి ద్వారా ఆ యొక్క ప్రేషిత కార్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క మేధస్సు మనకు అంతు చిక్కనిది. అదే మనము చూస్తూ ఉన్నాము. దేవుడు ఆయన మహిమకై ఎలాంటి వారిని ఆయన ఎన్నుకుంటారో మనకు వాక్యము సెలవిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన లేఖ 1 కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 27వ వచనం. వివేకవంతులు సిగ్గుపడినట్లు చేయుటకును లోకముచే అవివేకులుగా భావింపబడి వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తివంతులను సిగ్గుపడినట్లు చేయుటకును లోకముచే బలహీనులుగా భావింపబడి వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరు, ఎంతో చక్కగా ఈ యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. శక్తివంతులు సిగ్గుపడినట్లుగా లోకంలో బలహీనంగా ఉన్న యొక్క వ్యక్తులను దేవుడు పిలుస్తున్నాడు. చక్రవర్తులను, రాజులను, విద్వాంసులను, పండితులను, గొప్పవారిని, సమాజంలో గొప్ప స్టేటస్ ఉన్నవారిని దేవుడు పిలవటం లేదండి. దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? బలహీనమైన వారిని. అందుకే యేసు ప్రభు ఆ యొక్క శిష్యులను, చేపలు పట్టేవారిని ఎన్నుకుంటూ ఉన్నారు. వారికి ఏ విధంగా ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు? నేను మిమ్ములను మనుషులు పట్టే వారి విధంగా మిమ్మల్ని మార్చబోతున్నాను, మీ యొక్క గొప్ప బాధ్యతను మీకు అప్పగించబోతున్నానని వారిని ఎన్నుకొని ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే యేసు ప్రభు స్వయంగా ఆ యొక్క మార్కు సువార్తికుడు ఈ యొక్క యేసు సువార్త ప్రణాళిక ఆ యొక్క ప్రచారముకు ముందు ఈ యొక్క పలుకుతూ ఉన్నారు. యేసు ప్రభు దేవుని యొక్క రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను ప్రకటించాలని. దెర్ ఈజ్ అన్ అర్జెన్సీ ఆఫ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్. వి నీడ్ టు ప్రొక్లెయిమ్ ద లార్డ్ బికాస్ ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ వెరీ నియర్. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క రాజ్యము సమీపిస్తూ ఉన్నది, కాలము సమీపిస్తూ ఉన్నది. అందుకే దేవుడు ఆయన యొక్క శిష్యులను ఎన్నుకున్నాడు, బలహీనమైన వారిని ఎన్నుకున్నాడు. కానీ వారి ద్వారా దేవుడు ఆయన యొక్క గొప్ప కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, దేవుడు ఎన్నుకున్న యొక్క వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాము, వారి స్వలాభం కోసము, వారి గొప్పతనం కోసం వారు చూస్తూ ఉన్నారు. అందుకే పునీత పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 5వ వచనంలో ఆయన స్వయంగా ఈ విధంగా పలుకుతూ ఉన్నారు.
నిజమునకు అపోలో ఎవరు, అపోలో ఎవరు, పౌలు ఎవరు, పౌలు ఎవరు, మేము మిమ్ము విశ్వసింప చేసిన ఆ దేవుని సేవకులము మాత్రమే. ప్రతి వ్యక్తియు దేవుడు వానికి అప్పగించిన పనిని చేయును. దేవుడు వానికి అప్పగింపబడిన పనిని చేయును. ఎవరండి? పౌలు ఎన్నో వారి యొక్క సంఘాలకు ఆయన లెటర్స్ పంపించి ఉన్నారు. వారిని ఎంతో ఉత్తేజపరుస్తూ విశ్వాసంలో అభివృద్ధి చెందుటకు, ఎదుగుటకు వారికి అన్ని విధాలుగా ఆ యొక్క ఆధ్యాత్మిక బోధన చేసిన ఒక గొప్ప వ్యక్తి ఆయన అంటూ ఉన్నారు. పౌలు ఎవరండి? అపోలో ఎవరు? మేము మానవ మాత్రులమే, దేవునికి సేవకై ఎన్నుకోబడ్డాం, దేవుని సేవకులు మాత్రమే. ఇదంతా ఆయన చేసిన యొక్క గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆయనకు కావని పౌలు గారి స్వయంగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మనం చివరిలో చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 22వ వచనము. పౌలు, అపోలో, పేతురు ఈ ప్రపంచ జీవన మర్మములు వర్తమానము భవిష్యత్తు ఇవి అన్నియును మీవే. 23 మీరు క్రీస్తుకు చెందినవారు. మనం ఎవరమండి? క్రీస్తుకు చెందిన వారము. క్రీస్తు దేవునికి చెందినవారు. క్రీస్తు ఎవరికి చెందినవారు? దేవునికి చెందినవారు. ఎంతో చక్కగా వాక్యమే మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. దేవుని చేత ఎన్నుకోబడ్డ ఆ యొక్క యాజకులు కానీ, వేద ప్రచారకులు కానీ, ఎవరైనా ఆయన దేవుని యొక్క సేవకులు మాత్రమే. దేవుడే మనము ఎవరికి చెందిన వాళ్ళము? దేవునికి చెందిన వాళ్ళం, క్రీస్తుకు చెందిన వాళ్ళము అని ఎంతో చక్కగా పౌలు గారు స్వయంగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. మీరు నన్ను అనుసరించవలదు, ఎవరిని అనుసరించాలని? యేసు ప్రభువుని అనుసరించాలని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. మేము నామమాత్రపు సేవకులు మాత్రమే. దేవునికి యొక్క బోధన ద్వారా, పరిచయ ద్వారా, ప్రేషిత కార్యము ద్వారా, సేవ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని మేము తెలుపుతూ ఉన్నాము. మీరు విశ్వాసంలో ఎదగటానికి కావాల్సిన అన్ని విధాలుగా ఆ యొక్క ఆధ్యాత్మిక బోధన చేస్తున్నాము. కానీ మీరందరూ దేవునికి చెందినవారు, దేవునిలో ఎదగాలి. కానీ ఈ యొక్క దేవుని ఎన్నుకున్న ఆ యొక్క వ్యక్తులతో మనము వెళ్ళకూడదు. ఎందుకంటే వారు దేవుని యొక్క సేవకులు మాత్రమే. వారిని ఆహ్వానించాలి, వారిని అభినందించాలి. ఆ యొక్క వ్యక్తులను మనం స్వీకరించి మన ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు చూపించాలి. కానీ మనము ఎవరికి చెందిన వాళ్ళం? దేవునికి చెందిన వాళ్ళం. దేవుని మహిమపరచాలి. మన యొక్క వ్యక్తిత్వం ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క విశ్వాసపు జీవితం ద్వారా దేవునికి స్తుతులు అర్పిస్తూ సాక్ష్యం ఇచ్చినట్లయితే నిజంగా దేవుని యొక్క దీవెనలు మనము పొందుకుంటామని ఈనాటి వాక్యాలు సెలవిస్తూ ఉన్నవి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనం ఈ యొక్క 2 విషయాలను తెలుసుకుంటూ ఉన్నాము. యేసు ప్రభువే స్వయంగా దేవుని యొక్క ప్రతిరూపము. ఆయన ద్వారా మనము జీవాన్ని సమృద్ధిగా పొందుతున్నామని ప్రభువే మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా యేసు ప్రభు ఏ విధంగా అయితే ఆ యొక్క ప్రథమ శిష్యులకు సిమోను, ఆంద్రేయ, యాకోబు, యోహాను వారికి ఆ యొక్క బాధ్యతను అప్పగించి ఉన్నారో అదే బాధ్యతను బలహీనమైన మనల్ని ఎన్నుకొని ఈ యొక్క బాధ్యతను అప్పగిస్తూ ఉన్నారు. మనకు తగిన విధముగా మన జీవన సరళి విధంగా దేవునికి సాక్ష్యం ఇవ్వటానికి ప్రయత్నించాలి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పాపినైన నాకై బలి అయితివే, నీ కోసమేనే జీవించేదా. పాపినైన నాకై బలి అయితివే, నీ కోసమేనే జీవించేదా. ఈ దేహము, ఈ జీవము నీదేనయ్యా. ఈ దేహము,
ఈ జీవము నీదేనయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా తల్లి గర్భము నుండి నేనేమీ తెలియదే ఏమియో తీసుకువెళ్ళను ఈ లోకము నుండి తల్లి గర్భము నుండి నేనేమీ తెలియదే ఏమియో తీసుకువెళ్ళను ఈ లోకం నుండి నాదన్నది నాకున్నది నీవేనయ్యా నాదన్నది నాకున్నది నీవేనయ్యా నా యేసయ్యా నా యేసయ్యా సహోదరి సహోదరులారా, నేరును మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల ప్రీతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగుట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర తిరుసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము నీకు అర్పించుచున్న ఈ బలి నీకు ఆమోదయోగ్యమగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసంతో చేయు ప్రార్థనను సత్వమును కూడా చవిచూచుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుణ్ణి ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయములోనూ అతడు మావలే జీవించినట్లు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మాయందును ప్రేమింప తలంచితివి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకున్న అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. ప్రభువా, కావున ప్రభువా, మేము మీకు వందనములు అర్పించుచు దూతల సమేతంగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తన్ను తాను పూర్తిగా ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. రక్తం చింది నన్ను రక్షించు యేసునాథ శరణం. ముండ్ల కిరీటం ధరించిన శాపం మోయు
క్రీస్తా మీకే శరణం శరణం. ఆ విధముగానే భోజనాంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమసుగు ఈ అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలాంతిని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. ఈ యొక్క కృపా సమయమందు మన కుటుంబాల్లో మరణించిన వారిని స్మరించుకుంటూ, అదేవిధంగా మన యొక్క బంధుమిత్రులను, మరి ప్రత్యేకంగా దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థించుకుందాం. దేవాతి దేవుడు మన యొక్క ప్రార్థన సహాయం ద్వారా వారికి నిత్య విశ్రాంతిని దయచేయునుగాక. ఆమేన్. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్ గారితోనూ, మరియు పునీత జోసెఫ్ రైనార్మెంట్స్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన లోకరక్షకుడు నేర్పించిన ఆ యొక్క పరలోక జపాన్ని భక్తితోనూ నిండు విశ్వాసంతో మనము ప్రార్థించుకుందాం. పరలోకమనుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు. నిన్ను యేసు ఎన్నుకున్నాడు. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు. నిన్ను యేసు ఎన్నుకున్నాడు. జిగటమన్నైన నీ పాత్రను రూపించెను తన సేవ కోసమే. జిగటమన్నైన నీ పాత్రను రూపించెను తన సేవ కోసమే. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు. నిన్ను యేసు ఎన్నుకున్నాడు. నేను జీవమునిచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అని ప్రభువు నిడువుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవ సర్వేశ్వర, దీన మనసుతో మేము నిన్ను ప్రార్థించుచున్నాము. మమ్ము మీ పవిత్ర ప్రసాదంతో సంతృప్తి పరచుతివి. సేవాపూరిత జీవితము ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపగలుగుచు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి ఎల్లప్పుడు కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Have a very wonderful day and may God bless all of us. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కను పాపవలె మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కను పాపవలె మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా.